పరలోకమందున తండ్రి, మా ప్రియమైన ప్రభువా, మీ కుమారుడు యేసుక్రీస్తు నామములో ఇదిగో మీ పాసుంద్రం మేము వచ్చి ఉంటున్నాం. తండ్రి, మాతో మాట్లాడాలని మీరు ఆశించిన దేవుడు, మేము కూడా ప్రాముఖ్యంగా మీ స్వరం వినాలని కోరుకుంటున్నాం. తండ్రి, మాకు మీ స్వరాన్ని వినిపింపచేసి మీ యొక్క పరిపూర్ణ చిత్తాన్ని బయలుపరచవలసిన అవసరం. దేవుని వాక్యం మా జీవితాల్లో వెలుగునిచ్చి ప్రభువా ఏమై ప్రార్థించాలో వాటన్నిటిని మాకు భవిష్యత్తుగా వివరించవలసిన అవసరం. సహాయం చేయి తండ్రి. అలాంటి ప్రేయర్ అది ప్రార్థన చెప్పాం, ఫోన్ కూడా చేశాం. అయితే ప్రభువా ఎవరు కూడా మీ సందికి రాలేకపోతుంటున్నారు, భయము భక్తి లేకుండా జీవిస్తూ ఉంటున్నారు. వారితో మీరు మాట్లాడండి, అనుగ్రహించి ప్రభువా. దేవుని వాక్యం, దేవుని మాటలు ప్రార్థించాలనంటే ఆశ తపన హృదయాల్లో దయచేయండి. ఆటంకపరిచే బిడ్డలు ఉన్నారు ప్రభువా, కుటుంబాలలోనూ ఆటంకపరిచే వారు ఉన్నారు. వారితో కూడా మీరు మాట్లాడండి ప్రభువా. మొదటగా మరి ఈ బాగానే వచ్చినప్పటికీ ఇప్పుడు ప్రభువా మళ్ళీ చల్లారిన స్థితి, నులివెచ్చని స్థితిలోకి వెళ్ళిపోయారు ప్రభువా. కనికరించండి. నులివెచ్చని స్థితిలో నుంచి వారిని విడిపించి వెచ్చని స్థితిలో ప్రభువా, మండే స్థితిలో మీ బిడ్డనే వారు ఉంచవలసిన చూస్తున్నాం. సహాయం చేయండి. కరెంటును మీ స్వాయించుకురండి. దేవుడి వాక్యం ద్వారా మీరు మాట్లాడండి. పాటల ద్వారా మీరు మాట్లాడినందుకు మీకు కృతజ్ఞతాస్తులు చెల్లిస్తాం. సహాయం చేయండి. స్తుతి ఘనత చెల్లిస్తూ కృతజ్ఞులమై స్తుతులు చెల్లిస్తూ యేసు నామమున ప్రార్థించి వేడుచున్నాము తండ్రి. దేవుడి వాక్యంలో నుండి ప్రార్థన కొరకై మనం కొంత వాక్యం తక్కువ చూసుకున్నా, మరి ప్రార్థన ఎక్కువ మనం చేయాలి. మంగళవారం మనకు ప్రార్థన సమయం సరిపోవడం లేదు కాబట్టి ఈ సమయాన్ని మనం ఉపయోగించుకోవచ్చు. యిర్మీయా గ్రంథం 33వ అధ్యాయం, దైవ గ్రంథంలో నుండి యిర్మీయా గ్రంథం 33వ అధ్యాయం 3వ వచనం మనం అందరం కూడా కలిసి చదువుకుందాం. దేవుని వాక్యంలో నుండి యిర్మీయా గ్రంథం 33వ అధ్యాయం 3వ వచనం మనం అందరం కూడా కలిసి చదువుకుందాం. దేవుడి మాట బైబిల్ మధ్యలో యిర్మీయా 33వ అధ్యాయం 33వ అధ్యాయము 3వ వచనం అందరం కూడా కలిసి చదువుకుందాం. దేవుని వాక్యంలో నుండి నాకు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇచ్చేదను, నీవు గ్రహింపలేని గొప్ప సంగతులను, గూఢమైన సంగతులను నీకు తెలియజేతును. ఇక్కడ ప్రభు అయిన దేవుడు యిర్మీయాతో చెబుతున్న మాట ఏంటంటే, నాకు మొరపెట్టు, నేను నీకు ఉత్తరం ఇస్తాను, గ్రహింపలేని గొప్ప సంగతులను, గూఢమైన సంగతులు నీకు తెలియజెప్తాను. అంటే మనకు ఏమి జరగనై ఉన్నదో, మన భవిష్యత్తులో కావచ్చు, దేశ భవిష్యత్తులో కావచ్చు, మరి రాబోయే దినాల్లో ఏం జరగవలసి ఉన్నదో అంతా కూడా ఆయనకు తెలుసు. కాబట్టి మనం ఆయనకు మొరపెట్టినప్పుడు రాబోయే దినాల్లో జరిగేటువంటి విషయాల కొరకే మనం మొరపెడితే గ్రహింపలేని గొప్ప సంగతులను, ఆయన గూఢమైన సంగతులు మనకు తెలియజేస్తాడు. అంటే ప్రార్థన అనేటువంటిది ఎంత బలమైనది. ఈ ప్రార్థన ద్వారా ముందుగా జరగబోయే వాటన్నిటిని కూడా తెలుసుకునేటువంటి అవకాశం మనకు ఉంది. పక్కన పెట్టండి, పక్కన పెట్టు. ఏం కా దేవక చూస్తున్నావు, వినపడుతుంది నీకు? నువ్వే ఆ పిల్లలు చెడగొట్టేది. అసలు ప్రార్థన మరి గ్రహింపలేని గొప్ప సంగతులను, గూఢమైన సంగతులను ప్రభు మనకు వివరించేవాడుగా ఉంటున్నాడు. ఎందుకంటే అవన్నీ కూడా మన జీవితంలో జరగబోయేటి వ్యక్తిగతంగా
కుటుంబంలో జరగబోయేటి, దేశంలో జరగబోయేటి, మరి ప్రపంచమంతటా కూడా జరగబోయే విపత్తులన్నింటి అన్నీ కూడా ఆయన తెలిసిన వాడుగా ఉంచుంటున్నాడు. కాబట్టి ఇక్కడ మొరపెట్టు, నేను నీకు ఉత్తరం ఇస్తాను. అవి ఎలాంటివంటే గొప్ప సంగతులు, గూఢమైన సంగతులు నీకు తెలియజేస్తాను. మనం కూడా గొప్ప సంగతులు, గూఢమైన సంగతులను ప్రభువు మనకు ప్రార్థన ద్వారా వివరించేవాడుగా ఉంటాడు. కొంతమందిని మనం చూస్తే వాళ్ళు మొరపెట్టడం ద్వారా వారికి దేవుడు చాలా గొప్ప సంగతులు వివరించాడు. చూడండి, దానియేలు గ్రంథం 2వ అధ్యాయం. దానియేలు గ్రంథము 2వ అధ్యాయం 3వ వచనం నుంచి దయచేసి చదవండి ఎవరైనా. 2వ అధ్యాయం 3వ వచనం నుంచి. ఆయన నాతో ఇట్లా నేను దానియేలు గ్రంథం 2వ అధ్యాయం 3వ వచనం. దానియేలు 2వ అధ్యాయం 3వ వచనం నేను చదువుతా వినండి. రాజు వారితో, నేను ఒక కల కంటిని, ఆ కల భావము తెలుసుకున్న వల్లని నేను మనోవ్యాకులం పొంది ఉన్నాననగా. ఇక్కడ నెబుకద్నెజరు గురించినటువంటి మాట మనకి ఇక్కడ కనపడతా. మరి నెబుకద్నెజరు కలగన్నాడు, తాను మరి నిద్రపోతున్నప్పుడు ఒక విచిత్రమైన కళ తనకు వచ్చింది. అయితే నిద్ర లేచిన తర్వాత ఆ కళ ద్వారా భయపడ్డాడు, కానీ ఆ కళ ఏమిటో తనకు గ్రహింపు రావడం లేదు, మర్చిపోయినాడు. కళ ఏమో వచ్చింది అనేటువంటి ఆలోచన తనకుంది తన ఇక నిద్రలో. అయితే ఆ కళ మర్చిపోయి జ్ఞానం లేని వారు పిలిపించాడు. నేను కలగన్నాను, ఈ కళ నాకు చెప్పాలి. వాళ్ళు అంటున్నారు, జ్ఞానం లేని వారు ఏమంటున్నారు చూడండి. 4వ వచనంలో, కల్దీయులు సిరియా భాషతో ఇట్లండ్రి, రాజు చిరకాలం జీవించునుగాక, తమరి దాసులకు కళ సెలవిడి, మేము దాని భావమును తెలియజేసేదము. 5వ వచనం, రాజు నేను దాన్ని మరచిపోదుని కానీ కళను దాని భావన మీరు తెలియజేయనిడలా మీరు తుత్తి నీరుగా చేయబడదు, మీ ఇంట్లో పెంట కుప్పగా చేయబడును. ఇది ఆశ్చర్యమైన మాట కదా. ఎవరు చెప్తారు? నువ్వు కలగంటే నువ్వు చెప్పుకోవాలి, కానీ ఎవడో చెప్తాడా? సరే, మర్చిపోతే గమ్ము ఉండాలి. కానీ ఆ కళ తన హృదయంలో వేదనను కలిగిస్తూ ఉంది, ఏదో బాధన కలిగిస్తూ ఉంది. అది ఒక విధమైన ఎప్పుడూ రానటువంటి కళ. అది అలాంటి కళ నెబుకద్నెజరు కన్నాడు. అయితే ఆ విషయం ఏంటంటే మర్చిపోతే మరి అక్కడ కల్దీయులకు, అక్కడ ఉన్నటువంటి జ్ఞానులకు అందరికీ చెప్పినాడు, అయ్యా నేను కలగన్నా. అయితే కళ మరి నేను మర్చిపోయినా. కళ చెప్పాలి మీరు ఖచ్చితంగా, కళతో పాటే భావం కూడా చెప్పాలి. ఇది అసాధ్యం. ఇది ఏ మానవుడు కూడా భూలోకంలో చెప్పలేడు, దేవదూతలు తప్ప. వాళ్ళే అంటారు చూడండి, 2వ అధ్యాయంలో 11వ వచనం నేను చదువుతాను. 2వ అధ్యాయం 11వ వచనం, దానియేలు 2:11. రాజు విచారించిన సంగతి బహు అసాధారణమైంది. దేవతలు గాక మరెవరునూ ఈ సంగతి తెలియజెప్పజాలరు. దేవతల నివాసములు శరీరుల మధ్య ఉండవు కదా. చూడండి, రాజు కళ చెప్పాయా, దాని భావం మేము చెప్తామంటే నేను మర్చిపోయాను, మీరు సచ్చినట్టు చెప్పాల్సిందే. కళ చెప్పాలా, కళ భావం కూడా చెప్పాలి. సరే, ఇంకొక ఆఫర్ కూడా ఇచ్చాడు, భావం ఏం అవసరం లేదులే, మీరు కళ ఒకటే చెప్పండి చాలు. అయితే ఆ కళ చెప్తే మీరు భావం చెప్పేటువంటి శక్తిమంతులు అవుతారు, నాకు అర్థమైపోతుంది అన్నాడు. ఆ దినాల్లో ఆ జ్ఞానులైన వారిని అన్నం పెట్టి పోషించి, రాజు ఆహారము ఇచ్చి భోజనం చేసేవారుగా మంచి ఉన్నత స్థితిలో వారిని పెంచుతూ వచ్చాడు. అయితే తనకు వచ్చిన కళాభావం చెప్పడానికి వారిని చెప్తే వారు అది అసాధ్యమైపోయిన మాట. వారినరా ఈ సమయంలో రాజు కోపగించుకొని అక్కడ ఉన్నటువంటి జ్ఞానులందరినీ కూడా ఏం చేశాడంటే చంపేయండి. ఎందుకంటే నేను వీరికి అన్నం పెట్టి భోజనం అంతా మంచి సకల సౌకర్యాలు ఇస్తే నేను కన్న కళ చెప్పలేకపోతున్నాను. వీళ్ళు జ్ఞానులైన వారు మరి ఇంత గొప్ప జ్ఞానులందరినీ పోషిస్తూ ఉంటే ఇప్పుడు వీళ్ళు కళ చెప్పలేకపోయినారే, కాబట్టి చంపేయండి, వీళ్ళు అవసరం లేదు, వీళ్ళ వల్ల ప్రయోజనం లేదు అనే మాట వచ్చినప్పుడు మరి జ్ఞానులను కొంతమంది చంపుతూ ఉన్నారు. చంపుతా అంటే ఇక్కడ ఉన్నటువంటి జ్ఞానులుగా తీర్చబడినటువంటి
మరి రాజు దృష్టిలో జ్ఞానులుగా చేర్చబడినటువంటి వారు దానియేలు, షద్రక్, మెషక్, అబేద్నెగోల విషయాలు గుర్తించుకుంటే వారి దృష్టికి వారు కూడా చంపడానికి వస్తే మరి దానియేలు చాలా చాకచక్యంగా మరి అక్కడ ఆ యొక్క అధికారితో అన్నాడు, అయ్యా ఎందుకు ఇంత త్వరగా జ్ఞానం సంపాదించ అవసరం వచ్చింది, ఏమిటంటే ఇటంటే సంగతి రాజు కళ కన్నాడు, ఆ కళభావము చెప్పాలి, అది అసాధ్యమే. అయితే దానియేలు అన్నాడు, మేము చెప్తాం ఆ కళ, మాకు సమయం కావాలి. రాజు దగ్గర తీసుకుపోయినారయ్యా, మేము కళ చెప్తాం, మా దేవుడు కళల భావములను చెప్పగలిగిన దేవుడు, కాబట్టి మాకు సమయమి అన్నప్పుడు సరే సమయం తీసుకోపోండి, మీ దేవుడు మరి ఎంత గొప్పవాడో తెలుస్తుంది అని వారికి చెప్పినప్పుడు ఈ దానియేలు, షద్రక్, మెషక్, అబేద్నెగోలు అందరూ కూడా మరి వెళ్ళి ప్రార్థన చేస్తున్నారు. ఏమని ప్రార్థన చేసినారు మనకి ఇక్కడ దానియేలు చెప్తున్నాడు, మీరు వెళ్ళి ప్రార్థన చేయండి, నేను కూడా ప్రార్థన చేస్తాను. దేవుడు మనకు బయలుపరిచినప్పుడు వెంటనే దేవుడు మరి మర్మములను బయలుపరిచే దేవుడు కాబట్టి ఆయన మర్మములు బయలుపరచవాడు, కలగబోయే వాటిని తమరికి తెలియజేసే, మరి కలగబోయే వాటిని జరగబోయే వాటిని తెలియజెప్పే దేవుడు కాబట్టి మనకి ఇస్తాడన్నప్పుడు వారు ప్రార్థన చేస్తూ ఉంటే దానియేలుకు దర్శన రూపకంగా మరి నిజముగా నెబుకద్నెజరుకు వచ్చినటువంటి ఆ నిజమైన కళ దేవుడు తనకు బయలుపరిచాడు. ఈ కళ ఏమిటి అని మనం ఆలోచిస్తే భవిష్యత్తును గురించినటువంటి కళ ఏంటండి, భవిష్యత్తులో అంటే చివరి దినాల్లో జరగబోయేటువంటి చివరి దినాల్లో క్రీస్తు యొక్క రాజ్యము నిత్యం నిలిచేటువంటి ఆ దినాల వరకు కూడా దేవుడు ఒక్క మాటతో ఆయన మరి తన యొక్క వాక్యం ద్వారా మాట్లాడుతూ ఇచ్చాడు. ఒక పెద్ద బంగారు ప్రతిమ, ఆ ప్రతిమకు ఒక పెద్ద ప్రతిమ, మరి ప్రతిమ గురించి చెప్తా ఉన్నాడు, అన్నీ చెప్తూ ఆ ప్రతిమ మరి మరి బంగారుది, ఇత్తడిది, ఇనుముది, మట్టిది ఇలాగా ఉన్నది. ప్రతిమపై ఒక పెద్ద రాయి మరి పరలోకం నుండి చేతి సహాయం లేకుండా రాయి వచ్చి ఆ బొమ్మ పైన పడిపోయి అంతా కూడా దంచేసింది ఆ బొమ్మని మరి చెప్పి ఆ రాయి శాశ్వతమైనది అని చెప్తూ వచ్చాడు. అంటే క్రీస్తు రాజ్యము యొక్క ప్రభావము రాబోయే దినాల్లో వాటిని గురించినటువంటి మాటలు కళరూపకంగా దేవుడు నెబుకద్నెజరుకు అనుగ్రహించాడు. ఆ కళ యొక్క భావము, కళను ప్రార్థన ద్వారా దానియేలు తెలుసుకోగలుగుతూ వచ్చాడు. ఎంత మర్మాలండి. అందుకే చూడండి, ఒక మాట ఉంది 28వ వచనం, అదే 2వ అధ్యాయం దాని 2:28. అయితే మర్మములను బయలుపరచగల దేవుడు ఒకడు పరలోకమందున్నాడు. ఎక్కడున్నాడండి? పరలోకంలో ఉన్నాడు. ఆయన మరి మర్మాలు బయలుపరిచే దేవుడు. ఇంకేముంటాడు? 29 వచ్చే చివరిలో మర్మములను బయలుపరచువాడు కలగబోవు దానిని తమనికి తెలియజేసెను. మర్మమును బయలుపరిచే దేవుడు కలగబోయేది, రాబోయే దినాలు జరగబోయేది ఏం చేశాడంట? తెలియజేశాడు అంటాడు. కాబట్టి గుర్తించుకుందాం, భవిష్యత్తును గురించినటువంటి ఈ యొక్క విషయము ప్రార్థన ద్వారా బయటపడి భవిష్యత్తులో ఏం జరగబోతుంది, ఏం జరుగుతుంది. ప్రియమైన వాళ్ళరా, బైబిలైన వారికి భవిష్యత్తులో జరిగేటి అన్నీ కూడా మర్మ విషయంగా దేవుడు అనుగ్రహించిన వాడు ఉంటున్నాడు. ఇది ఎట్లా జరుగుతుందంటే కేవలం ప్రార్థన ద్వారా మన విషయంలో కూడా భవిష్యత్తులో ఏం జరుగుతుంది. ప్రభువా, మా కాలగతులు మీ సన్నిధిలో ఉన్నాయి, మీ చేతిలో ఉన్నాయి, మరి మేము ఏమి చేస్తామో, ఎలాగ ప్రవర్తిస్తామో, మరి రాబోయే దినాల్లో ఎలాగ ఉంటామో, మరి వాటన్నిటిని కూడా నీవు మరి తెలుసుకున్న దేవుడు, వాటిని మరి గ్రహింపు ఇచ్చే దేవుడు, వాటిని బయలుపరచు ప్రభువా. భవిష్యత్తులో ఏమి జరగబోతాదో వాటిని మాకు చూపించు. వాటితో అంటే భవిష్యత్తు, ఎందుకు భవిష్యత్తును గురించి మనము ప్రార్థించాలా, భవిష్యత్తులో ఏం జరుగుతుందని ప్రార్థించాలా, క్రీస్తు యొక్క రాజ్యం నిమిత్తమై మరి రాబోయే దినాల్లో జరుగుతున్న పరిస్థితులను తప్పించుకోవడానికి కొరకై, వాటి నుంచి విడుదల పొందడానికి కొరకై మనము భవిష్యత్తులో జరగబోయే వాటిని ప్రభువుని అడగా. దేవుడు వాటిని మనకు అనుగ్రహించేవాడుగా చూస్తూ ఉంటున్నాం. ఒక సూచన, ప్రభువా ఏం జరుగుతుంది, ఏం జరగబోతుంది మా విషయమై, మరి లోక విషయమై, కుటుంబాల విషయమై, వ్యక్తిగత విషయమై నీవు ఏం చేయాలని కోరుకుంటున్నావు, ఏమని మరి బయలుపరచాలని కోరుకుంటున్నావు, ఏమి చేయడానికి, అది ఆయన తన భక్తులైన వారికి వివరించే దేవుడు. చూడండి, ఆమోస్ రాసిన గ్రంథం, ఆమోస్ 758 బైబిల్ మధ్యలో నుంచి.
ఆయన తన భక్తులకు తెలియజెప్పుకోకుండా ఏదీ చేయడు. ఆమోస్ గ్రంథం 3వ అధ్యాయం 7వ వచ్చి చదవండి ఎవరైనా. ఆమోసు గ్రంథం ప్రవక్తలకు తన సేవకులైన ప్రవక్తలకు తాను సంకల్పించిన దాన్ని బయలుపరచబడకుండా ఏమీ చేయడు. అంటే తను సంకల్పించేదాన్ని ఏం చేస్తాడంట? తన భక్తులైన వారికి, తన ప్రవక్తలైన వారికి బయలుపరిచేవాడు. రాబోయే దినాల్లో జరిగేటువంటి కార్యాలను చూడండి. మనం ఇంకా మాట చూస్తే 2వ రాజుల గ్రంథం 2వ రాజుల గ్రంథం 2వ రాజుల గ్రంథము 8వ అధ్యాయం 11, 12 చదవండి ఎవరైనా. 2వ రాజుల గ్రంథం ఆ దైవజనుడు అతన్ని తేరి చూచుచు ఇశ్రాయేలు వారి గట్టి స్థలాన్ని నువ్వేం చేస్తావంట? కాల్చివేస్తావు. వారి పిల్లలు నేలకు వేసి చంపుదువు, చింపివేదు గనుక నీవు వారికి చేయబోవు కీడును నేనెరిగియుండుట చేత కన్నీళ్ళు ఎట్లా చెప్పగలుగుతూ వచ్చాడండి? ప్రార్థన దేవుడు బయలుపరిచాడు. హజాయేలు మరి ఇట్లాగా ఉన్నాడు, హజాయేలు ఉన్నాడు. కాబట్టి ఈ వ్యక్తి ఎలాగా ఉంటాడు? ఇశ్రాయేల్ ఈ వ్యక్తి ఎలాగుంటాడు ఇశ్రాయేల్ పక్షాన అంటే మరి అక్కడ ఉన్న వారందరినీ కూడా చంపివేసేవాడుగా, పిల్లల్ని నేలగేసి కొట్టేవాడుగా, గర్భిణీ స్త్రీల కడుపులు చింపేవాడుగా, నాశనం చేసేవాడుగా, కత్తితో మరి యవనస్తులు చంపేవాడుగా ఉంటాడు అని బయలుపరిచినాడు దేవుడు. ఇది జరగబోయేదే కదా. జరగబోయే వాటిని ఏం చేశాడు దేవుడు? బయలుపరిచాడు. అంటే ఆ బయలుపరచడం అని మనం చూస్తూ ఉంటున్నాం. కాబట్టి గుర్తించుకుందాం, దేవుడు జరగబోయేదాన్ని బయలుపరచడానికి ఇష్టపడే దేవుడు. ప్రార్థన చేద్దాం. ప్రభువా, మా జీవితాల్లో బయలుపరచబడాల్సినవి మరి జరగవలసినవి మరి ఏమి ఉన్నాయో వాటిని మాకు బయలుపరచు ప్రభువా అని మనం ప్రార్థన చెయ్యాలి. కాబట్టి దానియేలు ప్రార్థన చేశాడు. దేవుడు ఒక గొప్ప మరి ఆ యొక్క కార్యమును జరిగించాడు. మరి నెబుకద్నెజరు మరిచిపోయినటువంటి కలభావమును దేవుడు దానియేలుకు చూపించాడు. జ్ఞానులకు కూడా కలగలేదు, జ్ఞానులు కూడా చెప్పలేకపోయినారు అంత పెద్ద జ్ఞానులు. దేవుడు చూపించాడు. ఆ కలభావం ఎలాంటిదంటే చివరి అంత్య దినాలలో ఉండవలసినటువంటిది జరగబోయేది దేవుడు నెబుకద్నెజరుకు వివరించాడు. మరి ఆ భావము దానియేలుకు వివరించి దేవుడు నెబుకద్నెజరు చెప్పు అన్నట్టుగా చెప్తూ వచ్చాడు. కాబట్టి ప్రియమైన వాళ్ళారా, అంత మాత్రం కాదు. ఇక్కడ మనం చూస్తుంటున్నాము ఎలీషా హజాయేలు ఏం చేయగలుగుతుంటున్నాడో అన్ని కూడా చెప్పగలిగిన వాడుగా ఉంటున్నాడు. ఏం చేస్తున్నాడు, ఏం చేస్తాడో, ఏం చేయబోతాడు. ఇలాగా మరి ప్రార్థన ద్వారా జరగబోయే వాటిని మనము తెలుసుకోగలము. దేవుడు వివరించగలడు ప్రార్థన ద్వారా. కాబట్టి గుర్తించుకుందాం, దేవుడు మనకు మరి భవిష్యత్తు విషయంలో మరి మొరపెట్టుము నేను నీకు ఉత్తరం ఇస్తాననే మాట మనం గుర్తించుకొని ప్రార్థన మనం చేద్దాం. ఇది మొట్టమొదటి చూస్తుంటున్నాం. రెండవదిగా మరి నాకు మొరపెట్టి నేను ఉత్తరం ఇస్తాను. నువ్వు గ్రహింపలేని గొప్ప సంగతులు, గూఢమైన సంగతులు ఇస్తే ఆయన మన విషయమై, మన పిల్లల విషయమై కూడా ఆయన చెప్పగలిగిన దేవుడు. చూడండి, ఆదికాండం 27వ అధ్యాయం. ఆదికాండం 27వ అధ్యాయం, 27 కాదు, 25వ అధ్యాయం. ఆదికాండం 25వ అధ్యాయము 22వ వచనం చదవండి ఎవరైనా. ఆదికాండం అడుగా వెళ్ళాను, ఆమెతో ఇట్లాడను, కలవు ప్రత్యేకంగా వచ్చును, బలిష్టమైనను, పెద్దవాడు చిన్నవానికి దాసుడు. ఇదేంటి? రిబ్కా తన గర్భవతి అయినప్పుడు మరి కవల పిల్లలు తన యొక్క కడుపులో ఉన్నారు. వారు ఏం చేస్తున్నారు? పెరుగు పెడుతున్నారు. ఏదో ఒకసారి కదిలితే కాదు, మాటి మాటికి గొడవడతారు వాడు వీడు.
మరి కాళ్ళతో కొట్టుకుంటా ఉన్నారు లోపలనే. మరి ఆమె బాధపడిపోతా, ఏంద్రబ్బా ఇంతగా వీళ్ళు ప్రజలు చేస్తున్నారు అనేట్టుగా. అయితే మరి ఈ విషయమై ప్రభువుని అడగాలి వెళ్ళింది. ఏది ప్రభువా మరి ఇట్లా కదలికలు ఇట్లా వస్తున్నాయి, ఇంత పెద్దగా వస్తున్నాయని ఆమె ప్రార్థన చేసిందట. ఆమె ప్రార్థన చేసింది దేవుడి దగ్గర. రిబ్కా ప్రార్థన చేస్తే దేవుడు ఆమెకు స్పష్టంగా చూపించాడు. చెప్పాడు 2 జనపదాలని నీ కడుపులో. అప్పట్లో ఇద్దరు కమల పిల్లలు అంటే ఎట్లా తెలుసుకున్నారు? పుట్టిన తర్వాతనే తెలుసుకునేవాళ్ళు, ఎందుకంటే స్కానింగ్ లేవు, ఏం లేవు కాబట్టి. 2 ఉన్నారు. మరి ఆమె ప్రభువు చెప్పాడు 2 కడుపులో 2 ఉన్నారు కమల పిల్లలు. ఒకడికంటే ఒకడు గొప్పవాడు అవుతాడు, పెద్దవాడు చిన్నవాడికి దాసుడు అవుతాడని ముందుగానే వివరించినటువంటి దేవుడు. పెద్దవాడు చిన్నవాడికి దాసుడు అవుతాడు ముందుగా వివరించాడు. కాబట్టి దేవుడు ఏదైతే తన పిల్లల గురించి అయితే రిబ్కాకు వివరించాడో అదే విధంగా జరిగింది. పెద్దవాడు మరి ఏశావు, చిన్నవాడు యాకోబు, వీరిద్దరు కూడా మరి దేవుడు వారిని జన్మింపజేసినప్పటికీ యాకోబును దేవుడు ఆశ్రయించాడు. మరి ఏశావును అతను శపించబడిన వాడుగా చూస్తూ ఉంటున్నా. యాకోబును ప్రేమించాడు. చూడండి, ఒక మాట మనకు చూస్తే మలాకి రాసిన గ్రంథం 1వ అధ్యాయం. మలాకి రాసిన గ్రంథం మత్తయికి ముందు ఉంటుంది చూడండి. మలాకి రాసిన గ్రంథం 1వ అధ్యాయం 2వ వచనం చదవండి ఎవరైనా. యెహోవా సెలవిచ్చినది ఏమనగా, ఏశావు యాకోబునకు అన్నకాడా యాకోబును ప్రేమించింది యెహోవాకు ఏశావును ద్వేషించి 60 పర్వతములను అతని స్వాస్థ్యమును అరణ్యమందు నక్కల పాలు చేసి తిని. చూడండి ఏం చేశాడు దేవుడు ముందుగానే వివరించినటువంటి వారిద్దరి గురించి, ఏశావు గురించి యాకోబు గురించి. తల్లితో చెప్పాడు, కడుపులో ఉన్నప్పుడే పిల్లలుగా ఇంకా వారు పుట్టి పెరిగి పెద్ద బయటికి రాకమునిపే చెప్పిన మాట. ఈ వ్యక్తి చిన్నవాడికి పెద్దోడు దాసుడైపోతాడు. కాబట్టి మరి చిన్నవాడు పెద్దవాడిని ఏలుతాడు, చిన్నవాడు ఆశీర్వాదకరంగా ఉంటాడు. ఇది జరగబోయేటువంటి తమ పిల్లల విషయమైనటువంటి ప్రార్థన చేస్తూ వచ్చింది. దేవుడు చెప్పాడు. కాబట్టి ప్రియమైన వారిలారా, మన పిల్లల విషయమే మనం కూడా ప్రార్థన చేయాలి. ప్రభువా రాబోయే దినాల్లో ఈ పిల్లలు ఎలాగవుతారు, ఏమవుతారు, ప్రభువా వీరు మరి ఎలాగా తీర్చబడతారు, ప్రార్థన చేయవలసిన వారంగా ఉంటున్నాం. మన బిడ్డల విషయమై మనము నిర్లక్ష్యంగా ఉంటే వారి విషయమే మనము ఏమీ తెలుసుకోలేని వారుగా ఉంటాం. ఒకవేళ తెలుసుకుంటే మనకు అవకాశం ఉంటుంది వారి యొక్క మరి మంచి నడవడికి, మంచి మార్గంలో నడవడానికి కొరకై, వారిని మార్చుకోవడానికి, ప్రార్థన కనిపెట్టడానికి కొరకై మనకు అవకాశం ఉంటుంది. అసలుకే తెలియకపోతే ఎవడు ఎట్టబోతాడో ఏం కొత్త అనుకుంటే అటు అనుకునే జీవితం అంతా కూడా ఏమైపోయినట్టు పిల్లలు పాడైపోతారు. మరి ఎవరు ఎలాగ తీర్చబడతారో దేవుని తెలుసు. కాబట్టి వారు తీర్చబడక మునిపే వారి జీవితములలో వారి కొరకై మనం ప్రార్థన చేయవలసిన వారంగా ఉంటున్నాము. కాబట్టి రిబ్కా తన కడుపులో ఉన్నటువంటి వారి కొరకై ప్రార్థన చేయడానికి ఇష్టపడి చేసి దేవుడు చెప్పినాడు, నీ కుమారులు 2 ఉన్నారు, ఒకడు పెద్దోడు చిన్నోడు. పెద్దోడు చిన్నోడికి దాసుడు అవుతాడు, చిన్నోడిని నేను ఆశీర్విస్తున్నాను అని చెప్పాడు. అదేవిధంగా ఆశీర్వించాడు. ఆ చిన్నవాడైన యాకోబు యొక్క సంతానాన్ని దేవుడు ఆశీర్వించి ఇశ్రాయేల్ దేశంను ఒక దేశం ఉంచాడు. ఇప్పటికైనా సరే ఇశ్రాయేల్ దేశము దేవుడు ఆశీర్వింపబడినటువంటి స్థలముగా చూస్తాం. ఎందుకంటే దేవుడు ఆశ్రయించాడు. యాకోబు సంతతిని దేవుడు బహుగా ఆశ్రయించిన దేవుడుగా చూస్తూ ఉంటున్నాం. కాబట్టి పిల్లల భవిష్యత్తు విషయమై మనము ప్రార్థించవలసిన వారంగా ఉండాలి. భవిష్యత్తు ప్రభా ఏం జరుగుతుంది, వీళ్ళు ఎలా ఉంటారు, ఎలా ప్రభా వీరి విషయమై. అందుకే మరి ప్రతి ఒక్కరి మన పిల్లల విషయమై మనం భారం లేకపోతే, వారి విషయమై పట్టింపు లేకపోతే, వారి విషయమై మనం లెక్క చెప్పవలసిన వారంగా ఉంటున్నాం. ఎందుకంటే బహుమానము స్వాస్థ్యంగా దేవుడు మనకు అనుగ్రహించినాడుగా చూస్తాం. కాబట్టి బహుమానంగా స్వాస్థ్యంగా అనుగ్రహించిన ప్రభువు మనం గుర్తించుకోవాల్సి అంటే వారి విషయమే మనం ప్రార్థించవలసిన వారంగా ఉంటున్నాం. అయిపోయిందిలే, పెద్దవాళ్ళు అయిపోయినారు కదా, ఇక వాళ్ళు చూసుకుంటారులే, లేకపోతే అట్లా అనుకోవడం కాదు. పిల్లల విషయమే మనం ఏం చేయాలా, భారంగా చెయ్యాలి. ఎందుకంటే అది మన బాధ్యత. ఏం జరుగుతుందో, ఎట్లుంటుందో, ఎలాగుంటుందో తెలియని పరిస్థితి.
ఏమవుతుందో తెలియదు. ఒకవేళ దేవుడు వారి భవిష్యత్తు గురించి మనకు వివరిస్తే సంతోషం. ఒకవేళ లేకపోతే ఇలా ఉంటారంటే వాటి కొరకై మనం భారంగా ప్రార్థించవలసిన వారంగా ఉంటున్నాం. కాబట్టి రెండోదిగా రెబెకా ప్రార్థన చేసింది. దేవుడు తన బిడ్డల యొక్క భవిష్యత్తును గురించి ముందుగానే తనకు చెబుతూ వచ్చాడు. ఇది రెండోది చూస్తున్నాం. మూడోదిగా మనం చూస్తూ ఉంటే దావీదు యొక్క ప్రార్థన తన ప్రాణాలను కాపాడింది అని మనం చూసుకోవాలి. దావీదు యొక్క ప్రార్థన తన ప్రాణాలను చూడండి. మొదటి సమూయేలు గ్రంథం, సమూయేలు రాసినట్టు మొదటి గ్రంథం 23వ అధ్యాయం. సమూయేలు రాసిన మొదటి గ్రంథం 23వ అధ్యాయము 10-11 చదవండి ఎవరైనా. ఇశ్రాయేలు దేవా యెహోవా కెయిలాకు వచ్చి నన్ను పాడు చేయని ఉద్దేశించుతున్నాడని అప్పగించుదురా, దిగివచ్చునా, తెలియజేయమని ప్రార్థింపగా అతడు దిగివచ్చునని సెలవిచ్చాను. చూడండి ఏమైంది. కెయిలా ప్రజలను, కెయిలా వారు చాలా ప్రమాదంలో ఉంటే దావీదు పోయి వాళ్ళు ఏం చేశాడు, ఆ ఫిలిష్తీయులు కెయిలా మీదకి వస్తే దావీదు వాళ్ళు యుద్ధం చేసి కెయిలా ప్రజలను రక్షించాడు. అది ప్రాకారంగా పట్టణం అది. మరి దావీదు రక్షిస్తే దావీదు ఆ పట్టణంలో ఉన్నాడు. ఇక్కడ దావీదు ఉన్నాడనేటువంటి సమాచారం వెంటనే సౌలుకి వెళ్ళిపోయింది. సౌలుకి వెళ్ళిపోతే ఆ సమాచారం సౌలు విన్నాడు, వస్తున్నాడు అనేటువంటి ఆ యొక్క సమాచారం దావీదు కూడా విన్నాడు. విని ప్రభు దగ్గర ప్రార్థన చేస్తున్నాడు. మరి అడ్డగడిలు ఉన్నాయి కదా, లేకపోతే పెద్ద పెద్ద ద్వారాలు ఉన్నాయి కదా, నన్ను ఏం చేయలేడని కాదు, ఏం జరుగుతుంది తర్వాత అనేటువంటి ఆలోచనతో దావీదు ఏం చేశాడంటే ప్రార్థన చేశాడు. ప్రార్థన చేసి ప్రభువా కెయిలా ప్రజలు మరి ఇక్కడ నేను రక్షించాను కదా, అయితే దావీదు వస్తున్నాడు, నన్నేమన్నా వారు పట్టిస్తారా అంటే పట్టిస్తారు. ఒకవేళ నన్ను బట్టి ఈ కెయిలా ఈ ప్రాంతాన్ని దావీదు నాశనం చేస్తాడా అంటే నాశనం కూడా చేస్తాడు. కాబట్టి ఈ రెండు విషయాలు, నాశనం చేస్తాడు ఆ పట్టణాన్ని, కెయిలా ప్రజలు కూడా నిన్ను పట్టిస్తారు, నువ్వు కూడా చచ్చిపోయే స్థితిలోకి వస్తావు అని ముందుగా చెప్పాడు. కాబట్టి వెంటనే తన ప్రాణాలు రక్షించుకోవడానికి కొరకై దావీదు ఏం చేశాడంటే ఆ ప్రాంతంలో నుంచి దూరంగా వెళ్ళిపోయాడు. ఒకవేళ ఈ పెద్ద ప్రాకారం కదా, దావీదు మరి సౌలు నగరికి ఏం రాగలళ్ళి అని అనుకుంటే చాలా ప్రమాదం ఉండేవాడు. దేవుడి దగ్గర వెళ్ళడం ద్వారా మరి తన ప్రాణాలను కాపాడుకున్నాడు అని మనం గుర్తించుకోవాలి. దేవుడి దగ్గర వెళ్ళడం ద్వారా ప్రార్థన చేయడం గూఢమైన సంగతి ఏంటి, వారు తప్పింపబడినప్పటికీ కెయిలా ప్రజలను రక్షించినప్పటికీ వారే తనకు శత్రువులు అవుతారని తనకు తెలియకపోయింది. మరి వారే ఆ కెయిలా ప్రజలే రక్షణ దావీదు ద్వారా రక్షింపబడిన వారే దావీదును అప్పగిస్తారు, దావీదుకు నాశనం కలగజేస్తారని మరి దావీదుకి తెలియలేకపోయింది. దేవుడు చెప్పేంతవరకు తెలియలేకపోయింది. మరి ఒకవేళ దేవుడు దగ్గర ఆ యొక్క మనవి చేయకపోయింటే దావీదును పట్టుకునేవారు, దావీదును పట్టుకొని సౌలుకు అప్పచెప్పేవారు, సౌలు మరణానికి పాత్రుడై ఉండేవారు. అయితే ఇవన్నీ కూడా జరుగుతాయి అని ప్రభువుకు తెలుసు కాబట్టి ప్రభు దగ్గరికి వెళ్ళి ప్రభుతో మనవి చేసినప్పుడు దేవుడు వాళ్ళకు నేను పట్టుకుంటారు, సౌలు వస్తాడు, పట్టణాన్ని పాడు చేస్తాడు, నిన్ను కూడా పట్టుకుంటారు అని చెప్పినప్పుడు వెంటనే ఆ ప్రాంతం వదిలిపెట్టేస్తాను, ఆ ప్రాణాలు రక్షించుకోవడానికి వెళ్ళిపోయాడు. కాబట్టి గుర్తుంచుకుందాం, దావీదు యొక్క ప్రార్థన తనకు భవిష్యత్తులో ఉన్నటువంటి ప్రాణాల నుండి ఏం చేసింది, విడిపించింది, ప్రాణరక్షణ కలగజేసింది. ఇంకోటి ఏంటంటే సౌలు అపోస్తలుడైన పౌలు యొక్క ప్రార్థన చూడండి, మాట చూస్తే అపోస్తల కార్యం 27వ అధ్యాయం. అపోస్తల కార్యం బైబిల్ వెనక నుంచి 130 27వ అధ్యాయము 20-22 చదవండి ఎవరైనా. అపోస్తల కార్యం 27వ అధ్యాయం 20 నుంచి చదవండి. కొన్ని దినములు కొట్టినందున పోయిను నిలిచి అయ్యలారా
మీరు నా మాట విని పేతురు నుండి బయలుదేరకై ఉండవలసినది. ఆ, అప్పుడు ఈ ఆలయంలో నష్టము కలగకపోవును. ఇప్పుడైనా ధైర్యం ధైర్యం తెచ్చుకునండి. మిమ్మల్ని వేడుకొనుచున్నాను. ఆ, ఓడకి గాని మీరు ఓడకే గాని మీ ప్రాణం ఎవరి ప్రాణం కాని కలగదు. నేను ఎవరి వాడను, ఆ, ఎవరిని సేవించుచున్నాను. సేవించుచున్నాను. దేవుని దూత గడిచిన రాత్రి ఆ, నా యుద్ధ నిలిచి భయపడాకు. కైసరు ఎదుట నిలవలసి ఉన్నది. ఆ, ఇదిగో నీతో ఓడలో ప్రయాణమై కూర్చున్న వారందరినీ ఆ, దేవుని అనుగ్రహించున్నాడు. దేవుడు నీకు అనుగ్రహించి ఉన్నాడు. ఆ, కాబట్టి అయ్యలారా కాబట్టి అయ్యలారా ధైర్యం తెచ్చుకోండి. ఆ, నాతో దూత చెప్పిన ప్రకారము జరుగునని దేవుని నమ్ముచున్నాను. చూడండి. ఇక్కడ మనం చూస్తూ ఉంటే మరి అపొస్తలుడైన పౌలు మరి ఓడ ఎక్కి వెళ్తూ ఉన్నారు. వాళ్ళు వెళ్తూ ఉంటే వాళ్ళ ఓడ సముద్రం అల్లకల్లోలం అయిపోతారు. ఆ సమయంలో ఓడలో ఉన్న సరుకులను పారేశారు. చాలా కష్టంలో ఉన్నారు. ఏం చేయాలో అర్థం పరిస్థితి. సూర్యుడు కనపడడం లేదు, చీకటైపోయి ఉండదు. మరి వారు లోపల ఏం చేస్తున్నారో వాళ్ళకి తెలియదు. వారి శక్తి అంతా క్షీణించిపోయింది. కొన్ని దినాలు వారు ఉపవాసం ఉండి వారి ప్రాణాలు కాపాడడం చూస్తూ ఉన్నారు. మరి అపొస్తలుడైన పౌలు ధైర్యంగా ఉన్నాడు, ప్రార్థన చేశాడు. ఏది ప్రభువా, మరి నువ్వేమో నువ్వు ఒక కైసరు ఎదుట నిలవాల్సిందని చెప్పావు. మరి ఇక్కడ చూస్తే నా ప్రాణాలు కూడా పోయేటట్టున్నాయి. మరి ఏంటంటే దేవుడు దూతను పంపించాడు. దూతను పంపించి చెప్తున్నాడు ఎవరంటే, ఇక్కడ జరిగే పరిస్థితి ఏమిటి, ఇంకెవరు కూడా చచ్చిపోతారు, ఇంకా ఎవరు బతకడానికి వీల్లేదు, అలాగుంది. పడవ కూడా పడిపోయేట పరిస్థితిలో ఉంది. వాళ్ళకందరూ కూడా అయిపోయింది. ప్రాణాలు తగ్గించుకోవాలా, ఎలాగ చేయాలా, చచ్చిపోతామని ఆలోచన. కానీ సౌలుకి అపొస్తలుడైన పౌలుకి దేవుని దూత వచ్చి చెప్పాడు, ఏం భయపడాల్సిన అవసరం లేదు, ఓడకే కానీ ఎవరు కూడా ఎటువంటి ప్రాణనష్టం కలగదు. నువ్వు ఖచ్చితంగా కైసరు ఎదుట నిలవాలా. ఇక్కడ ఉన్న వారందరూ కూడా నీకు అప్పగింపబడ్డారు. అందరూ కూడా రక్షణలోకి రావడానికి దేవుడు నీకు అప్పగించినాడు అని చెప్పి. కాబట్టి రాత్రి ఆ మాట చెప్పిన తర్వాత అపొస్తలుడైన పౌలు ఆ ఓడ నాయకులతో అంటున్నాడు, అయ్యా ఇట్లా జరిగింది దేవుడు చెప్పినాడు. కాబట్టి మనకు ఏం ప్రాబ్లం లేదు. మనకేమి మన ఓడకి కానీ మనకి మన ప్రాణాలకు ఎటువంటి ప్రాబ్లము లేదు. కాబట్టి దేవుడు దూత ఏం చెప్తే అది జరుగుతుంది. చూడండి, దేవుడు మరి అక్కడ ఉన్నవారు అపొస్తలుడైన పౌలు కూడా అనుకుండొచ్చు, నేను చచ్చిపోతాను, మరి దేవుని దగ్గర అక్కడ కైసరుకి వెళ్ళాలన్నాడు, మరి ఈ మధ్యలో చచ్చిపోతే ఎట్లాగా. దేవుడు ఏమిటంటే తన ప్రాణాలను కూడా రక్షించి అందరి ప్రాణాలను కూడా ముందుగానే చూపించాడు. ఏం భయపడాల్సిన అవసరం లేదు. గొప్ప సంగతి. మీరు అనుకున్నానికి చచ్చిపోతాం అనుకున్నారు, కానీ దేవుడు చెప్పాడు కదా, ఇక భయపడాల్సిన అవసరం లేదు, నీ ప్రాణాలు అందరి ప్రాణాలు కూడా ఎటువంటి ప్రాబ్లము లేదు అని చెప్పాడు. అదే ప్రకారంగా నమ్మినాడు. అదే జరిగింది. తర్వాత వారు మెలితేని నుండి ఆ యొక్క దీపంలోకి వెళ్ళిపోయారు. అక్కడ కొన్ని రోజులు ఉన్నారు. పడవ కూడా రిపేర్ చేయబడింది. మళ్ళీ తిరిగి వాళ్ళు కైసరుకు అనగా మరి ఇటలీ ప్రాంతానికి వచ్చారు. రోమా ప్రభుత్వంలోకి వచ్చేసారు. ఇది మనం చూస్తూ ఉంటే తన ప్రాణాలను రక్షించుకోవడానికి కొరకు దేవుడు నీకేం ప్రాబ్లం లేదు, నీ భయపడాల్సిన అవసరం లేదు, నీకు మరణ భయం తొలగించేసినాం, మరి నిన్ను కాపాడుతూ ఉన్నాను. ఇక్కడ చూస్తూ ఉంటే దావీదు తన ప్రాణాలు కాపాడుకున్నాడు. విచారణ ద్వారా కెయిలా ప్రజల నుంచి, సౌలు నుంచి ప్రార్థన. ఒకవేళ ప్రార్థన చేయకపోతే చిక్కిపోయేవాడు, చనిపోయేవాడు. జరగబోయేది దేవుడు తెలుసు కాబట్టి దేవుడి దగ్గర వేడుకుంటే దేవుడు జరగబోయేదాన్ని చెప్పిన వస్తారు. కెయిలా ప్రజలు నిన్నే పట్టుకొని దావీదు సౌలుకి అప్పచెప్తారు. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, మనం చూస్తూ ఉంటే జరగబోయేటువంటి విషయాలు మన ప్రాణ విషయమై దేవుడు మనల్ని కాపాడేవాడుగా ఉంటున్నాడు. కాబట్టి గుర్తించుకుందాం. దానిని గురించి చూస్తే, భవిష్యత్తును గురించి ప్రార్థన చేస్తే, భవిష్యత్తు అంతా కూడా మరి భూలోకం చివరి యేసుప్రభు రాకడ ఆ తర్వాత వచ్చేటువంటి తర్వాత మరి భూలోకంలో చేస్తున్న రాజ్యం గురించి కూడా దేవుడు మరి దానియేలుకు బహు స్పష్టంగా వివరిస్తూ వచ్చాడు. అలా మాత్రం కాదు, రిబ్కాకు తన పిల్లల విషయమై మరి వారి భవిష్యత్తు విషయమై బహు స్పష్టంగా సెలవిస్తూ వచ్చాడు. జరగబోయేట తన బిడ్డలు, వారి దేశ ప్రజలు, వారి ఎలాగా దేవుడు ఆశీర్వదిస్తాడు అన్నిటిని కూడా దేవుడు ఒక్క మాటతో తేల్చి చెప్తూ వచ్చాడు. అంత మాత్రం కాదు, దావీదుకు తన ప్రాణాలు కాపాడుకునేటువంటి, తన ప్రాణాల నష్టంలో ఉందని తెలిపి తన ప్రాణాలు కాపాడుకునే విధంగా తనకు సహాయం చేస్తూ వచ్చాడు. కాబట్టి ప్రార్థన అనేది మనం చూస్తే మరి గ్రహింపలేని గొప్ప సంగతులను, గూఢమైన సంగతులు మనకు తెలియజెప్పేవాడుగా ఉంటున్నాడు. అవి జరగబోయేటి వాటిని మనము తెలుసుకున్నప్పుడు మన మనసు ప్రశాంతంగా ఉంటుంది. ఓహో, జరగబోతా, దేవుడు చెప్పాడు కాబట్టి ఇక జరగబోతాది. కాబట్టి ఇక భయపడాల్సిన సంధికి మనం చూస్తూ ఉంటే ప్రాణాల విషయమై అపొస్తలుడైన పౌలు పేతురు గురించి మనం చూస్తూ ఉంటే యోహాను సువార్త చూడండి 21వ అధ్యాయం
యోహాను సువార్త 21వ అధ్యాయం. ఇక్కడ చూడండి 18 వచ్చింది ఎవరైనా 20 యేసు నా గొర్రెలను మేపుము. నా గొర్రెలు మేపము. యవ్వనమై ఉండినప్పుడు ఆ, నీ అంతటా నీవే నడుము కట్టుకొని నీ ఆ. ఇష్టమైన చోటు వెలుచుంటివి. ఆ, నీవు ముసలివాడమైనప్పుడు నీ చేతులు నీకు చాచుదువు. ఆ. వేరొకరు నీ నడుము కట్టి నీకు ఇష్టం కాని చోటికి నిన్ను మోసుకొని పోనని నీతో నిశ్చయం. నీకు ఇష్టం కాని చోటి నిన్ను మోసుకుని పోవడం నిత్యంగా చెప్తుంది. ఎప్పుడు? నీవు ముసలివాడవైనప్పుడు కదంటే, ముసలివాడవైనప్పుడు అని చెప్తున్నాడు. అదే మరి ఒకసారి హేరోదు ఏం చేశాడంటే ఈ యొక్క యోహాను సహోదరుడు యాకోబుని కట్టుకొచ్చి చంపించేశాడు. యోహాను అపోస్తుల కార్యం 12వ అధ్యాయం. అపోస్తుల కార్యం 12వ అధ్యాయం మొదటి 2 వచనాలు చదవండి ఎవరైనా. దాదాపు అదే కాలమందు ఆ, రాజైన హేరోదు సంఘం వారిలో కొందరిని ఆ. బాధపెట్టుటకు బాధపెట్టుటకు బలాత్కారముగా పట్టుకొని ఆ, యోహాను సహోదరుడైన యాకోబుడు కట్టుకొచ్చి చంపించెను. ఇది యూదులకు ఇష్టమైన కార్యమని తెలుసుకొని యూదులను కూడా పట్టుకొనెను. ఆ, ఆ దినములు పులియని రొట్టెల పండుగలు. ఆ దినములు ఏం చేయాలంటే పులియనట్టుల పండుగలు. 6వ వచనం 7వ వచనం చదవండి. ఇదిగో ప్రభువు కూడా అతని దగ్గర నిలిచెను. దానికి ముందు పైన వచ్చిన 6వ వచనం. హేరోదు అతని వెలుపలికి వెలుపలికి తీసుకొని రావాలని ఉండగా ఆ, ఆ రాత్రి పేతురు 2 సంఖ్యలతో బంధింపబడి ఇద్దరు సైనికుల మధ్య నిద్రించు. ఎట్లుంటాడు అంటే ఇద్దరి సైనికుల మధ్య ఏం చేస్తున్నాడు? ఇది తెలిసిపోయింది. ఏమని తెలిసిపోయింది తనకు? పేతురికి నన్ను హేరోదు ఖడ్గంతో చంపేస్తాడు, అందుకే తీసుకొచ్చాడు. ముందేమో తన మరి ఆ యాకోబు యోహాను సోదరుడైనటువంటి యాకోబును ఖడ్గంతో చంపించేశాడు. ఇది యూదులకు మంచి కారణం. హేరోదు ఏం చేశాడంటే పేతురు కూడా పట్టుకున్నాడు. పేతురు కూడా పట్టుకొని తీసుకొచ్చి చేస్తారేశాడు. సరే ఇక తీసుకొచ్చే సంపదామని పోయి తీసుకొచ్చేటప్పటికి పంపిస్తే అంతకుముందు పేతురు మరి భయముతో భీతితో ఉండాల్సిన వాడు. ఇంక రేపు చచ్చిపోతాను ఖడ్గంతో అంటే ఎట్లుంటారు చెప్పండి? మొహమంతా పీకపోతుంది కదా. ఇంక శాస్త్రం నీకు ఇప్పుడు గంటలో నీ ఉరేస్తారు అంటే పీకపోతుంది. నేను చచ్చిపోతావు అన్నప్పుడు క్యాన్సర్ పేషెంట్లు కావచ్చు ఎవరైనా సరే, నువ్వు చచ్చిపోతావు అన్నప్పుడు వారు ఎట్లుంటారంటే ఎంత భయభీతులతో ఉంటారో చెప్పలేదు. అయితే పేతురు ఏం చేస్తాడు? నిద్రపోతున్నాడు కదండి. అక్కడ ఏం చేస్తాడు? ఇద్దరు సైనికుల మధ్య ఏం చేశాడు చూడండి. మనం చూస్తే నిద్రించుచుండెనో కదా. ఇద్దరు సైనికుల మధ్య ఏం చేస్తున్నాడు అతను? నిద్ర అంటే అర్థం ఏమిటి? దేవుడు తనకు చెప్పిన మాట, యేసుప్రభు చెప్పిన మాట గుర్తు, నేను ముసలితనంలో నువ్వు వస్తావు, నీ కాని చోటు తీసుకుపోతాడు. అయితే అది మధ్యలోనే ఇంకా యవన వయసులో 40 సంవత్సరాల వయసులోనే మరి పేతురు పట్టుకున్నారు. పేతురు అర్థమైంది, ఓహో నీ ముసలితనం అంటే ఇంకా 70 సంవత్సరాలు బతకాలి, ఇంకా 30 సంవత్సరాలు సేవ చేయాలి, ఈ మధ్యలో నేను సావనని దేవుడు చెప్పినాడు కాబట్టి నాకు ఇంకేం భయం లేదని పోయి పడుకున్నాడు. అర్థమైందా? అది అంటే ముందుగానే భవిష్యత్తు చెప్పేశాడు, నువ్వు ఇప్పుడు సావను, నువ్వు ముసలితనంలో చచ్చిపోతావని. అయిపోయా. ఇక మధ్యలో ఎంతమంది తీసుకోపోతే ఏం భయం? దేవుడు మరి తనకు చెప్పాడు కాబట్టి ఆ మాట. అందుకే మన ప్రాణం విషయమే కాపాడడానికి ఆయన మరి ముందుగానే చెప్పేవాడుగా చూస్తాం. కాబట్టి గుర్తించుకుందాం. ఇర్మియా గ్రంథం 33వ అధ్యాయం 3వ వచనంలో ప్రభు మనతో మాట్లాడుతాను, నువ్వు నాకు మొరపెట్టు, నేను నీకు ఉత్తరం ఇస్తా, గ్రహింపలేని గొప్ప సంగతులు గూఢ సంగతులు నేను నీకేం చేస్తాను? బోధిస్తాను అని చెప్పిన మాట గుర్తించుకొని మనము మన కొరకై భవిష్యత్తు కొరకై ప్రార్థనలో గడపవలసిన వారంగా ఉంటున్నాం. ఈ విషయాలు జ్ఞాపకం పెట్టుకున్నా ప్రార్థనలో చేసుకుందాం.